పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్లో ఏర్పాటు చేసిన పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరలకు బియ్యం మరియు కందిపప్పు అమ్మకం ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించారు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మరియు స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తామని ఇచ్చిన హామీ మేరకు నేడు ధరలను తగ్గించి మొదటి దశ తగ్గించి మాట నిలబెట్టుకుందని తెలియజేశారు. దశల వారీగా నిత్యావసర సరుకుల ధరల్ని నియంత్రించే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మొదటి దశగా ఈ తగ్గింపు చేపట్టిందని అన్నారు. మిల్లర్స్ మరియు వ్యాపారులతో చర్చలు జరిపి ధరల నియంత్రణ చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడు 3 పూటల కడుపు నిండా తిండి తినాలని, ఎవరు పస్తులు ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేదవారికి అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ యొక్క నిత్యావసర వస్తువులు కందిపప్పు కావచ్చు, ఆయిల్ కావచ్చు, పప్పు, ఉప్పు, బెల్లం అన్ని సామాన్యుడికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలన్నీ దశల వారీగా పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తామని ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో దానిలో భాగంగానే ఈరోజు కొంతమేరకు ఉపశమనం, కొంతమేరకు ధరలు తగ్గించడం జరిగింది. రాబోయే రోజుల్లో దశల వారీగా ధరలు నియంత్రించి పేదవాడు కడుపు నిండా అన్నం తినేటువంటి విధంగా అన్ని రకాల వస్తువులు ధరలు తగ్గించడం జరుగుతుందని తెలియజేస్తూ, ఇప్పుడు మన ప్రియతమ కలెక్టర్ నాకు బాగా ఆత్మీయులు, మంచి కలెక్టర్, గతంలో కూడా ఈ జిల్లాలో పనిచేశారు. అటువంటి ఒక మంచి కలెక్టర్ పల్నాడు జిల్లాకు వచ్చారు. అరుణ్ బాబు గారు పేదవారికి న్యాయం చేసేటువంటి మంచి ఆలోచనలు ఉన్నటువంటి కలెక్టర్.